సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కృష్ణలంక పిఎస్ లో విచారించేందుకు సిట్ కు అనుమతించింది హైకోర్టు. విచారణ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించింది. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో సీఐపై మరో కేసు నమోదైంది. రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుకు ఉచ్చు బిగుస్తోంది. కస్టోడియల్ డెత్ మృతదేహం మాయం వ్యవహారంలో విచారణ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును విజయవాడ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. కొన్ని షరతులు సైతం విధించింది. నిందితుడు నాగరాజును కేవలం రాజమండ్రి జైలులోనే ప్రశ్నించాలని కోర్టు పేర్కొంది. విచారణ అంతా అతని న్యాయవాది సమక్షంలో సీసీ కెమెరాల మధ్య జరగాలని ఆదేశించింది. విచారణ ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిట్ హైకోర్టును ఆశ్రయించింది. కింద కోర్టు షరతుల దర్యాప్తునకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని వివరించింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం, సాక్ష్యాల సేకరణ సాధ్యం కాదని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు నాగరాజు ఇప్పటికే స్టేషన్లోకి కీలక సీసీటీవీ ఫుటేజీని, డిజిటల్ రికార్డులను ధ్వంసం చేశాడని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీడియో రికార్డింగ్కు అభ్యంతరం లేదని, కానీ ఆడియో రికార్డింగ్ చేయడం వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతింటుందని స్పష్టం చేశారు. నాగరాజు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొత్త చట్టాల ప్రకారం కస్టడీ విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిందేనని వాదించారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరపకూడదని, రాజమండ్రి జైల్లోనే విచారించాలని కోరారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు నాగరాజును కృష్ణలంక పిఎస్ లో విచారించేందుకు అనుమతించింది. కింది కోర్టు ఆదేశాలను సవరించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని సిట్ కు సూచించింది. మరోవైపు సీఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారంలో నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు నాగరాజు మానసికంగా వేధించారని సెల్ఫీ వీడియో తీశాడు. అది వెలుగులోకి రావడంతో విజయవాడ నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్ సూసైడ్ కు సంబంధించి మరిన్ని సాంకేతిక ఆధారాలు, డిలీట్ చేసిన డేటా రికవరీ కోసం ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. సాయి కృష్ణ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సీఐ నాగరాజుపై మరిన్ని కేసులు నమోదు కావడం పోలీసు వర్గాల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది.